బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముందు ఇంటిని పార్టీని చక్కబెట్టుకోవాలని కేటీఆర్ కు సూచించారు. 3.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ అమెరికాలో ఉంటాడో ఇండియాలో ఉంటాడో తెలియదంటూ సెటైర్లు వేశారు. దమ్ముంటే వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ కు గట్టిగా బుద్ధి చెబుతారని విమర్శించారు. వరంగల్ క్రాస్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరణ తర్వాత ఈ కామెంట్స్ చేశారు మంత్రి పొంగులేటి. ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ నీ ఇల్లు, నీ పార్టీ అని గొప్పలు చెప్పుకునే నీ పార్టీ ఎన్ని ఆలోచించి గౌరవ ఆ ట్విట్టర్ ఇల్లు ఆలోచించుకోవాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా, ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు.